యావత్తు మాదిగ జాతి మొత్తం కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారికి మా పరంగా యావత్తు మాదిగ జాతి పరంగా మాదిగ ఉపకులాల పరంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా జాతి నాయకుడైనటువంటి దామోదరు రాజనరసింహ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేసి ఆయనతో పాటు మేమందరం కూడా కలిసినటువంటి మందకృష్ణకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ నెలలనే ఒక 2 అద్భుతాలు జరగడం జరిగింది. ఒకటి, గౌరవ మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ రావడం, అట్లాగే 30 సంవత్సరాల నుంచి ఎస్సీల వర్గీకరణ కోసం అనేక రకాలుగా ప్రాణత్యాగాలు చేసినటువంటి బిడ్డల ఫలితాలు ఇదే నెలలో మరి ప్రకటించడం అనేది చాలా మాదిగలకు, అది ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా అది సంతోషదాయకంగా మేము భావిస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ కోసం మేధావులు, విద్యావంతులు, అక్షరాలు రానటువంటి నా తల్లి తండ్రులందరూ కూడా ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ భోజనము లేకున్నా, నీళ్లు లేకున్నా మరి లక్షలాది సమూహంలో వాళ్ళందరూ కూడా పాలు పంచుకున్నారు 30 సంవత్సరాల లోపల. అట్లాగే ఎంతో మంది మంత్రులు మరి ఇట్లాంటి కులాలందరినీ ఏకం చేసేసి మరి ఆయన ఒక డిక్లరేషన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరితో ఇగో ఈ రకంగా ఉండాలని చెప్పి మరి చెప్పినటువంటి దామోదర్ అన్న గారికి ప్రత్యేకంగా మరి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి వీరిద్దరి సమక్షంలో మరి రేవంత్ రెడ్డి గారు దామోదర్ అన్న గారిని పిలిచి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవడానికి మరి ఇక అనేక సన్నాహక సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అతి తొందరలో డేట్ కూడా ప్రకటిస్తాం. మరి ఈ రోజు దామోదర్ గారికి కలిసి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగి మరి అతి తొందరలో కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడానికి మరి అందరం కూడా మాదిగలు, మాదిగ ఉపకులాలతో పాటు అనేక మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ వర్గీకరణకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా తీసుకుపోతే ముందుకు. అట్లాగే ఇప్పుడు ఏదైతే ప్రకటించినటువంటి ఏబిసిల వర్గీకరణ నేను చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి అతి తొందరలో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి జీవో పాస్ చేయాలి అని చెప్పి మరి మనవి చేస్తా ఉన్నాం. అది చేస్తారని ఖచ్చితంగా మాకు ఒక ఆశ ఉంది. అట్లాగే ఇక్కడ ఎలాంటి తారతమ్యాలు లేకుండా మాలలు, మాదిగలు ఇక రావాల్సినటువంటి ఏదైతే ఒక 18% ఉందో ఆ 18% కోసం ఉద్యమిస్తామని చెప్పి అందరం కలిసిమెలిసిగా ఆ పర్సెంట్ పంచుకుందాం అనేటువంటి విధానాలలో ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలను ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ పత్రికా మీడియాకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క